వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆకిల శ్రీలక్ష్మి గారు, ఆస్ట్రాలజర్. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మ, ఇప్పుడు సాధారణంగా పూజ రూమ్లో అన్ని ఫోటోలు కానివ్వండి, చిన్న చిన్న విగ్రహాలు కానివ్వండి సాధారణంగానే ఉంటాయి. కానీ అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టైంలో శుభ్రం చేసుకుంటారు. కొంతమంది శుక్రవారం రోజు పూజ చేయడం, ఆ రోజు శుభ్రం చేసుకుంటారు. కొంతమంది ఎప్పుడు కుదిరినప్పుడు వీలుని బట్టి చేసుకుంటూ ఉంటారు. శుభ్రానికి ఏమన్నా రోజులు ఈ టైంలోనే చేసుకోవాలి, ఈ రోజున చేసుకుంటే మంచిది, అలా ఏమన్నా ఉన్నాయా? మామూలుగా అయితే ఇప్పుడు గుళ్ళోకి వెళ్తావు, గుళ్ళో నెలకోసారి శుభ్రం చేస్తారా, రోజు అభిషేకాలు చేస్తారా? రోజు ఉంటాయి. రోజు ఉంటాయి. మనమే ఉన్నాం, మనం వారానికి ఒకసారి స్నానం చేస్తామా, రోజు స్నానం చేస్తాం. రెండు మూడు సార్లు, వేసవకాలం వస్తే 4-5 సార్లు. నీళ్ళ కొరత ఉండకూడదు కానీ చక్కగా స్నానం చేస్తూనే ఉంటాం. మరి భగవంతుడికి ఏమైంది? ఇందాక అడిగినట్టుగా విగ్రహాలు అందుకనే అతిగా పెంచుకోకూడదు. ఒక్కొక్క దేవుడు ఒకటే. ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఉంటుందమ్మా, ఒకటే పరబ్రహ్మ స్వరూపం. కానీ మనం వాటిని కొలిచే రకాలు, అంటే మనం ఏదైతే కొలుస్తామో వాటి రూపాలు వేరంతే. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే విగ్రహాలు మనకి ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకోవాలి, ప్రతిరోజు కూడా కడుక్కోవాలి. మనం ఎలా అయితే శుచిగా శుభ్రంగా ఎలా ఉండాలనుకుంటున్నామో అందుకనే భగవంతుడిని కూడా ప్రతిరోజు శుభ్రం చేయాలి. అందుకనే ఇంతంత కుంకాలు వేసి, ఇంతంత పసుపులు వేసి పూజ చేసి, అవి ఇష్టం వచ్చినట్టు పారబోసి అలా చేయమని చెప్పాల. ఓ చిటికెడు పసుపు, ఓ చిటికెడు కుంకుమ ఒక ప్లేట్లో పెట్టుకుని పూజ చేయమని చెప్తున్నారు. అంతేగాని ఏదో విగ్రహాల మీద కొంతమంది టపా కొడుతూ ఉంటారు పూజలు. విగ్రహాల రూపు మారిపోతుంది, తెల్లగా ఉన్నవి మారిపోతాయి. ఆ ముక్కుల్లోకి వాటిలోకి, ఆ డిజైన్ చేసిన వాటిలోకి పసుపు కుంకాలు దూరిపోయి అవి ఎలా తయారవుతాయంటే అలా తయారవుతాయి. అలా మన మీద ఎవరైనా కొడితే ఊరుకుంటావా మనం? అంతే అండి. దానికి బొట్టు పెడతా అని చెప్పి ఇంత ఇలా పెట్టి ఇలా కొట్టారనుకో, మన కళ్ళలో పడితే అబ్బా కళ్ళలో పడిందని మనం పెద్దగా బొట్టు పెట్టినా కూడా ఉంచుకోము, మంచి షేప్ తీసుకొచ్చేటట్టు చూసుకుంటాం కదా. మరి భగవంతుడికి, ఆ భగవంతుడు ఏం మాట్లాడ్డాను ఇంత పసుపు కుంకాలు కొట్టడం. ఆయన దగ్గర కూడా ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో ఆ పాదాలకు అర్చన చేస్తున్నాము అని చెప్పి వెయ్యాలి. అలాగే మామూలుగా అయితే ప్రతిరోజు కూడా విగ్రహాలను కానీ ఫోటోలు కానీ శుభ్రం చేసుకోవాలి. అందరికీ అన్ని రోజులు కుదరవు, ప్రతిరోజు కుదరవు. కనీసం ఆదివారం, బుధవారము, శనివారము ఇలాంటి వారాల్లో శుభ్రం చేసుకోవచ్చు. అంటే మనకి అమావాస్య, మంగళవారము, శుక్రవారము ఇలాంటివి చూసుకుని, పండగలప్పుడైతే ముందుగానే శుభ్రం చేసుకోవాలి. ఇలాంటివి చూసుకుని మనం, అలాగే ఆ పాడ్యమి రోజు, అదే పాడ్యమి మంగళవారం వచ్చిందనుకో, శుక్రవారం కానీ బుధవారం చేసుకోవడం. అది ఏది ఇలా నెలకోసారి చేసుకునే పద్ధతిలో ఉండేవాళ్ళకి. రోజు చేసుకునే వాళ్ళకి తప్పులేదు. ఇప్పుడు నిత్య దైవారాధన ఉంటుంది. కొంతమంది ఉంటారు చూడండి, నిత్యము ఆ దేవుళ్ళన్నింటినీ శుభ్రంగా కడిగి బొట్టు పెడితే అప్పుడు వాళ్ళు పూజ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి దోషం లేదు. అలా అలవాటు ఉన్న వాళ్ళకి రోజు కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి వారాలతో కానీ తిథులతో కానీ సంబంధం లేదు. ఇలా 15 రోజులకు ఒకసారి కానీ, నెల రోజులకు ఒకసారి కానీ ఇలా పులికాపు పెట్టుకోవాలి. అంటే ఈ పులికాపు అంటే చింతపండు నానబెట్టి కాస్త ఇత్తడి విగ్రహాలు, రాగి విగ్రహాలు ఉంటే శుభ్రం చేస్తూ ఉంటాం. అలా పెట్టుకునే వాళ్ళు మంగళవారం, శుక్రవారం, అమావాస్య ఇలాంటి తిథులు కాకుండా చేసుకుంటే వీళ్ళకి సరిపోతుందమ్మా. మరిన్ని వీడియోస్ గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి టీవీ.